ఉసిరికాయ పచ్చడికి కావాల్సినటువంటి పదార్థాలు: ఉసిరికాయలు, నూనె, చింతపండు గుజ్జు, కారం, శనగపప్పు, పసుపు, ఆవాలు, వెల్లుల్లిపాయలు, మెంతిపిండి, ఉప్పు, కరివేపాకు, ఎర్రమిరపకాయలు. నూనె పోస్తున్నాను. ఏ నూనెైనా తీసుకోవచ్చు, నువ్వుల నూనె, పల్లి నూనె తీసుకోవచ్చు. అలా నేను కొంచెం పసుపు పట్టించి పెట్టాను. ఇప్పుడు ఈ ఉసిరికాయలు ఇందులో వేసేస్తున్నాను. వేసుకోవడం బాగా మెత్తగా అయ్యే వరకు చేసుకోవాలి. కొంచెం బాగా అవ్వాలి, మగ్గిపోవాలి. దాదాపుగా మెత్తగా అయిపోయినట్టున్నాయి. సో చూస్తున్నారు కదా, ఉసిరికాయల్ని చక్కగా ఆయిల్లో వేయించాము. వేసి ఆయిల్ 1/2 కిలో ఇందులో వేసేస్తున్నాం. ఆయిల్ ఉంటేనే ఆ పచ్చడి నిలువ ఉంటుంది, బాగుంటుంది. పప్పు వేసేద్దాం. ఎంత వేయమంటారు? తిరగమో సరిపడా. నెక్స్ట్ ఆవాలు, కొంచెం ఆవాలు, మళ్ళీ మీ ఫేవరెట్ బుడ్డి మిరపకాయలు. వేస్తున్నాడు, ఎలా వండుతావు నువ్వు? సరే అయిపోయింది. నెక్స్ట్ చింతపండు, కారం ఇచ్చేయండి, నేను రుబ్బుతాను. అది అయిపోయిన తర్వాత ఇంకా తీసేయడమే. ఓకే. చింతపండు కూడా గుజ్జు 1/2 కిలో. 1/2 కిలో, 1 కిలో ఉసిరికాయలకి. కారం కూడా ఇచ్చేయండి. ఇక్కడ ఇంకేం ఉండదు. వెల్లుల్లిపాయలు కచ్చపచ్చ నలిగిపోతే అవి ఇచ్చేసేయండి. ఎందుకంటే వేరేగా నేను ఇంకా దంచట్లేదు. కొంచెం దంచుతారు, కొంతమంది నూనెలో వేస్తారు. వీటితో పాటే నలిపిస్తున్నాను వెల్లుల్లిపాయలు. కారం కూడా వేసి రుబ్బేస్తున్నాం. ఓకే. కారం కూడా 1/2 కిలో తీసుకొని ఆ కారం కూడా వేసి వెల్లిగా దీంట్లోనే కలిపేస్తాం. కలిపి రుబ్బుతున్నాం. బాగా నలిగిపోయింది. ఇప్పుడు ఇందులో కలిపిస్తున్నాం. కొంచెం మెంతిపిండి కూడా వేద్దాం. ఓకే. సగం వేయండి. సగం వేసేయమంటారా? మెంతిపిండి సగం వేసేసాం. ఇప్పుడు రాజు ఇది ఉసిరికాయలు వేసేయండి. వేయించిన ఉసిరికాయలు మొత్తానికి వేసేసాం. సో చక్కగా అన్నిటినీ మిక్స్ చేయాలి. ఉసిరికాయ పచ్చడి రెడీ అయిపోయింది.